శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన మకర రాశి వారికి అనుకూలించే గ్రహాలు ఒక విధంగా గురుగ్రహం, కుజగ్రహం కూడా ఈ నెలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రవి, అష్టమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థాన సంచారం అన్నది ఒక సడన్గా ధనలాభాన్ని కానీ ఏదైనా ఒక శుభవార్త కానీ మీరు వినవలసి ఉంటుంది. అది చాలా వరకు ఉద్యోగానికి సంబంధించినదై ఉంటుంది. అంటే వృత్తికారకుడు శని, ప్రభుత్వకారకుడు, ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు రవి, ఈ రెండు మీకు ధనస్థానంలో కలియడం వల్ల మొదటి 15 రోజుల్లో మార్చి 14వ తారీఖు లోపల మీకు ఏదైనా ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకం కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ కుటుంబం యొక్క హోదా పెరుగుతుంది, అలాగే ఆదాయం పెరుగుతుంది. మొత్తం మీద కుటుంబం సంతోషంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంచుమించుగా మార్చి 14 తర్వాత రవి 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఏమైనా ఇంటర్వ్యూలు కానీ ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉంటే దాంట్లో చాలా వరకు సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఇంచుమించుగా ఈ నెలాఖరులోనే శని భగవానుడు ధనస్థానంలోకి మారడం వల్ల, అంటే జన్మశని ప్రభావం మీకు సుమారుగా ఈ మకర రాశి వారికి ఈ శని యొక్క ప్రభావం పూర్తిగా ఈ నెలతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు 2వ స్థానంలో, ఈ 2.5 సంవత్సరాలు జన్మశని, ఈ విధంగా మొత్తం మీద 7.5 సంవత్సరాలుగా మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందో వాటన్నిటి నుంచి కూడా ఈ నెలాఖరుతో శాశ్వతంగా విముక్తి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా శని వెళ్ళిపోయే ముందు ఏవైతే మీరు ఈ 7.5 సంవత్సరాల్లో కోల్పోవడం జరిగిందో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పోయినా తిరిగి వస్తుంది. వివాహ విషయంలో భార్యాభర్తలు దూరమైనా తిరిగి కలుసుకుంటారు. తల్లిదండ్రులతో దూరమైన వాళ్ళని కలుసుకుంటారు. మొత్తం మీద ఏదైతే మీ నుంచి శని భగవాన్ తీసుకున్నాడో అవన్నీ కూడా మీకు ఈ నెలాఖరు లోపల తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీ యొక్క కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అది ఓకే. ఇక ముఖ్యంగా 3వ స్థానంలో ఏ గ్రహం సంచరిస్తున్నా అది మీకు కొంత ఇంప్రూవ్మెంటు, ప్రోగ్రెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు, రాహు ఉండడం వల్ల నూతన పరిచయాలు పెరుగుతాయి, కొత్తగా స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు, కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతుంది. ఈ శుక్రుడు మీకు ఎవరైతే ఈ మకర రాశిలో వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్నారో, అది సాఫ్ట్వేర్ కానీ సినిమా రంగంలో వారికి ఆ మార్పు ఫలించే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అక్కడ రవి కూడా 3వ స్థానానికి చేరడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభించే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏంటంటే చిన్న చిన్న వృత్తులు చేసుకున్న వారికి కూడా చాలా వరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. ఇక బాగా లాభస్థానంలో లాభసాటిగా ఉన్న గ్రహం ఏంటంటే మనకి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు. ఇది చాలా వరకు మీరు ఏదైనా కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, బంధువులతో కానీ స్థిరాస్తుల విషయంలో సమస్యలు ఉంటే అవి మీకు అనుకూలంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. 6లో ఉన్నటువంటి కుజుడు 12ని వీక్షించడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా రుణం నుంచి బయటపడతారు, ఏదైనా స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కుజుడు మంచి స్థితిలో ఉండడం జరిగింది. అలాగే 3వ స్థానంలో గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక గురువు ఫైనల్గా మీకు 5వ స్థానంలో సంచరిస్తూ ఈ పూర్వపుణ్య భావాన్ని యాక్టివేట్ చేయడం వల్ల పిల్లల విషయంలో ఏదో ఒక శుభవార్త మీరు వినటం జరుగుతుంది. వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 5లో ఉన్నటువంటి గురువు అటు 9 రాశిపై కూడా వీక్షణ ఉండడం వల్ల చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. ముఖ్యంగా విద్యార్థులు
కొన్ని కొత్తగా నిర్ణయాలు తీసుకొని వారు విద్య మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. కాంపిటేటివ్గా ప్రయత్నం చేసి రాబోయే పరీక్షల్లో మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశం ఉంది. అంటే మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా కొద్దిగా పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళు కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి సంతానాన్ని కలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మకర రాశి వారికి చాలా సమస్యల నుంచి ఈ నెల నుంచి మీరు బయటపడడం అన్నది జరుగుతుంది. అలాగే కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది. అంటే ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే విద్యార్థుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా విద్యలో బ్రేక్ వచ్చి ఉంటే ఈ సంవత్సరంతో అవన్నీ కంప్లీట్ అయ్యి కొత్తగా మీరు విద్యను తిరిగి కంటిన్యూ చేసుకొని ఇంకా ఫైనల్గా సక్సెస్ వైపు వెళ్ళిపోవచ్చు. అయితే బాగా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క రుణాలు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యల నుంచి బయటపడి కొత్తగా సంతోషంగా హ్యాపీగా ముందుకెళ్ళినట్టు ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి అదృష్టకరమైనటువంటి రోజులు అతి తొందరలో ప్రారంభమవుతాయి. చాలా ఇబ్బందులు ఈ నెలతో సంపూర్ణంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ధనాన్నిచ్చే శుక్రుడు రాహుతో కలిసి ఉండడం, అలాగే గురు శుక్రుల పరివర్తన, ముఖ్యంగా ఈ వృషభ రాశి, మీనరాశి ఈ రెండు కూడా శుక్రుని యొక్క స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాలు అవ్వడం వల్ల శుక్రగ్రహం లక్ష్మీ అవతారంగా భావించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రభావంలో ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ టైట్ ఎక్కువ ఏర్పడుతుంటుంది. విపరీతమైనటువంటి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం. కాబట్టి కొద్దిపాటి రెమెడీ అమ్మవారికి చేయడం వల్ల చాలా వరకు మీరు ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు, నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి బయటపడాలన్నా మీరు ఇంచుమించుగా ఈ నెలలో వచ్చినటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం, అమ్మవారికి నైవేద్యంగా తేనె లేదా దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఇది అవకాశం లేని వారు ఏం చేస్తారంటే ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో సుమారుగా ఒక 12 తమలపాకులతో ఎటువంటి మచ్చలు లేకుండా మంచి రెడ్ కలర్లో ఉన్నటువంటి దానిమ్మ ఫలాన్ని ఆ టెంపుల్లో అమ్మవారికి ఇవ్వడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగే అవకాశం ఉంది. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు మీ గృహంలోనే అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి మరి ఆవు పాలు కొద్దిగా పంచదార వేసి నైవేద్యం పెట్టి మీకు కుదిరితే లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి మీరు పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు మాత్రమే, మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించడం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు రావడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఈ లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినప్పుడు లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ పారాయణ చేసినప్పుడు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా మీరు పారాయణ చేయవలసి ఉంటుంది. అంత చేయలేని వారు కనీసం శ్రద్ధగా వినడం వల్ల కూడా మీకు అమ్మవారి అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది. కేవలం మీరు విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ప్రార్థిస్తేనే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం, తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. కానీ కేవలం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినంత మాత్రాన మీకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా కూడా ఆ ఫలితం వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి సూక్ష్మంలో మోక్షం ఏంటంటే విష్ణు సహస్రనామంతో కలిపి చదవడం వల్ల మీకు సంపూర్ణ ఐశ్వర్యం, దాంతో ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.